మానవుడు అంటే మనస్సే. ఏమండి, మానవుడి యొక్క ప్రాణము నిరంతరము మార్పుకు లోనవుతూ చివరాఖరికి మానవుడి యొక్క మనస్సును నిత్య మరణానికి తీసుకెళ్తుంది. కనుక మానవుడి యొక్క ఈ మనస్సు నిరంతరము మార్పుకు లోనవుతున్నటువంటి ఈ ప్రాణమును కాక మార్పే లేనటువంటి శాశ్వతమైనటువంటి నిత్య జీవము అయినటువంటి ప్రాణముతో జతకట్టగలిగితే అప్పుడు మానవుడు మాధవుడే సుమ, అనగా మానవుడు దైవీ స్వరూపములోనికి తిరిగి జన్మించగలడు. ఏమండి, కాబట్టి క్రీస్తు ఒక చోట ఈ మాదిరిగా సెలవిస్తున్నాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకును అని. ఏమండి, ఎందుకు క్రీస్తు ఆ మాట మాట్లాడాడు అంటే, నిరంతరము మార్పుకు లోనవుతున్నటువంటి ఇట్టి ప్రాణమును ధృవీకరించి మార్పే లేనటువంటి శాశ్వతమైనటువంటి నిత్య జీవము కలిగినటువంటి నా ప్రాణమును నేను నీకు అనుగ్రహించడానికి వచ్చి ఉన్నాను కనుక నా ప్రాణమందు ఆశ్రయము పొందరాదే మనసా అని మానవుడిని ప్రేమపూర్వకముగా పిలుస్తున్నాడు. ఏమండి, సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి శరణార్థులకు, అనగా లోకము విషయములో నశించినటువంటి వారికి మనము పోయి తెలివి తప్పని క్షణములో ఒంటరైనటువంటి మనస్సుకు దేవుడు తన ప్రాణమును ఏ మాదిరిగా ఎవరి ద్వారా అనుగ్రహిస్తున్నాడు? లోకంలో నశించినటువంటి శరణార్థులము అయినటువంటి మేము, అనగా నిరంతరము మార్పుకు లోనవుతున్నటువంటి ప్రాణమును విడిచినటువంటి మనస్సు కలిగినటువంటి మేము, క్రీస్తు యొక్క ప్రాణమును ఆశ్రయించినటువంటి మేము, దేవుని యొక్క కృప క్రీస్తు ద్వారా ఏ విధంగా మానవ జాతికి అనుగ్రహింపబడుతుందో, లోకంలో నశించినటువంటి శరణార్థులకు దేవుడు శాశ్వతమైనటువంటి తన ప్రాణమును ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడో ఇత్యాది విషయాలను లేఖనముల ప్రకారము పరిశీలన చేసినటువంటి వారమై క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన పాపపు నియమము కలిగినటువంటి ప్రాణము నుండి మనస్సు రక్షింపబడి పాపపు నియమమును జయించినటువంటి ప్రాణముతో జతకట్టబడి ఈ మట్టి దేహము నుండి మహిమ దేహమునకు మానవుడి యొక్క మనస్సు ఏ విధంగా విమోచింపబడుతుందో దేవుడు క్రీస్తు ద్వారా మానవాళికి చేసేటువంటి పరిచారం ఏమై ఉన్నదో ఇత్యాది విషయాలను అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వారమై ఉండగా సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను ఆలోచన చేయగలరని మనవి. థాంక్యూ. నమస్తే.